అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం ధన్యులు. 2వ కీర్తన 12వ వచనాన్ని నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశంగా చదువుకుందాం. ఆయన కోపము త్వరగా రగులుకొన్ను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, ధన్యులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకొని గతంలో అనేక భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. యెహోవా గద్దించు మనుషుడు ధన్యుడు అని, దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని, తమ అతిక్రమములకు పరిహారము ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు అని, యెహోవా చేత నిర్దోషి అని పిలిపించుకున్నవాడు ధన్యుడు అని, గతసారి ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గతసారి ఆయనను ఆశ్రయించినందువల్ల మనకు రక్షణ దయచేశాడు అని మనం జ్ఞాపకం చేసుకుని వచ్చాం. ఈ ఉదయకాలం ముందు అదే మాటలో ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకొని కొంతమంది భక్తులు దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా వాళ్ళు ఏ విధంగా ధన్యకరమైన స్థితిలోకి వెళ్ళారో కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు, ఇజ్రాయెల్ చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించుచి నడిచెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ మాట బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు. ఇక్కడ తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయిస్తున్న వారు ఎవరు అంటే యెహోషాపాతు జీవితాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహోషాపాతు రాజుగా అయినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం. 17వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి, తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరచుకొనిను. ఈ మాట మనం చదువుకున్న మాట యెహోషాపాతు రాజు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోషాపాతు రాజు అయిన తర్వాత తన రాజ్యాన్ని ఆయన బలపరుచుకుంటున్నట్లుగా ఇజ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకుంటూ ఉన్నాడు. అయితే యెహోషాపాతు గురించి అనేక లక్షణాలు మనం ఇక్కడ చదువుకోవచ్చు. 3వ వచనంలోకి వచ్చేసరికి యెహోవా అతనికి సహాయుడై ఉన్నాడు. యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినముల్లో నడిచిన మార్గమందు నడిచాడు. అలా చదువుకుంటూ 4వ వచనంలోకి వచ్చేసరికి యెహోషాపాతు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించాడు. తన తండ్రి ఎవరిని ఆశ్రయించాడంటే మన తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి తండ్రి మార్గంలో నడుస్తున్న కుమారుడి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి తర్వాత కుమారుడు రాజుగా అయ్యి బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచున్నవాడు. యెహోషాపాతు తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. యెహోషాపాతు మన దేవాతి దేవుడైన యెహోవా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. లేదంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తున్నట్లుగా మన లేఖన భాగంలో మనం చూసుకుంటూ ఉన్నాం. మరి యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు అని మనం చదువుకున్నాం. యెహోషాపాతు ఏ విధంగా ధన్యకరమైన స్థితిలో ఉంచాడో మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయంలో మనము నుంచి జ్ఞాపకం చేసుకొని 20వ అధ్యాయంలోకి మనం వచ్చేసరికి యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవాను ఆశ్రయించేవారు, దేవుణ్ణి ఆశ్రయించేవారు ధన్యకరమైన స్థితిలో ఉంటారు. ఇక్కడ యెహోషాపాతు కూడా బయలు దేవతలను ఇతర దేవతలను ఆయన ఆశ్రయించట్లేదు, కానీ తన తండ్రి దేవుడైన యెహోవా దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా దేవుణ్ణి ఆశ్రయించుట ద్వారా జరిగిన ఒక గొప్ప అద్భుత కార్యం దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెమనీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఇక్కడ 3 రకాల సైన్యాలు. వాస్తవంగా యుద్ధము అంటే
ఒక రాజ్యము ఇంకో రాజ్యం మీదకి యుద్ధం జరుగుతూ ఉంటది. ఇరు రాజ్యాల వారు యుద్ధంలో పాల్గొని బలాబలాలను బట్టి పరిస్థితులను బట్టి ఒక రాజ్యం గెలుస్తుంది, ఒక రాజ్యం ఓడిపోతూ ఉంటది. ఇక్కడ యెహోషాపాతు రాజుగా అయిన తర్వాత ఆయన దేవుణ్ణి ఆశ్రయిస్తున్న లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతులో చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా మనం చదువుకున్నాం. ఆ దేవుణ్ణి ఆశ్రయించి ముందుకెళ్తున్న క్రమంలో ఇక్కడ యెహోషాపాతు మీదకి 3 రాజ్యాలు దండెత్తినాయి. సాధారణంగా ఒక రాజ్యం అయితేనే బలాబలాలను బట్టి గెలుపోటములు నిర్ణయించబడతాయి. కానీ ఒక యెహోషాపాతు మీద 3 రకాల రాజ్యాలు వారు దండెత్తుతున్నారు. వాళ్ళు మోయాబీయులు, అమ్మోనీయులు, మెమోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అయితే యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించుతూ వెళ్తున్న జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలోకి వచ్చేసరికి కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసన్సోన్ తామారు అను ఎనెగ్గిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి, ఎందుకు యెహోషాపాతు భయపడుతున్నాడండి? కారణం, గొప్ప సమూహం వస్తుంది. 3 రకాల సైన్యాలు యెహోషాపాతు మీదకి వస్తున్నాయి. కానీ ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశం, 3 రకాల సైన్యాలు వచ్చిన యెహోవా దేవుణ్ణి ఆశ్రయిస్తున్న యెహోషాపాతును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాము. ఆయన దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. 3 రకాల సైన్యాలు వారు వచ్చినా సరే దేవుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడో తెలుసా? యెహోషాపాతు 3వ వచనంలో అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిట్లో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో, ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే ఒక గొప్ప సైన్యం వచ్చిందో సైన్యాన్ని సమకూర్చుకోవట్లేదు, సైన్యాన్ని సిద్ధపరచుకోవట్లేదు, ఆయుధాలని సిద్ధపరచుకోవట్లేదు, లేదంటే యుద్ధంలో ఎలా గెలవాలో ప్రణాళికలు వేయట్లేదు, కిందున్న అధిపతులతో నాయకులతో చర్చించట్లేదు, లేదంటే ఎలా తప్పించుకోవాలో ఆలోచించట్లేదు, ప్రణాళికలు వేయట్లేదు. ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? చాలా అమోఘమైన పని. భయపడ్డాడు, కానీ మళ్ళీ మనసు నింపుకొని ఉపవాసము ఆచరించాలని దేవుణ్ణి ఆశ్రయిస్తున్న యెహోషాపాతుని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తన మీదకి 3 రకాల రాజ్యం సైన్యాలు వచ్చి వస్తుండొచ్చు, తన మీదకి గొప్ప సైన్యం ఒకటి వస్తూ ఉండొచ్చు. శారీరకంగా ఆ 3 రకాల సైన్యాన్ని, ఆ గొప్ప సైన్యాన్ని వస్తున్నారన్న విషయం యెహోషాపాతు తెలుసుకున్నప్పుడు భయపడి ఉండవచ్చు. కానీ వెంటనే యెహోవా దేవుణ్ణి ఆశ్రయిస్తున్న యెహోషాపాతును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏ విధంగా ఆశ్రయిస్తున్నాడు? ఉపవాస దినం ఉండాలని, దేవుని సన్నిధిలో కనిపెట్టాలని, ప్రార్థన చేయాలని, విజ్ఞాపన చేయాలని, ఉపవాసం ఉండాలని, తద్వారా దేవుని దగ్గర నుంచి సహాయం పొందాలని, దేవుణ్ణి ఆశ్రయించడానికి సిద్ధమైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన మాత్రమే కాదు, కానీ రాజ్యములో ఉన్న వాళ్ళందరినీ ఆయన సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో యూదావారు యెహోవా వలన సహాయము విచారించుటకు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిట్లో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనుల మధ్య నిలువబడి, మా పితరుల దేవ, ఎవరిని ఆశ్రయిస్తున్నారండి? 3 రకాల గొప్ప సైన్యము యెహోషాపాతు మీదకి వస్తుంటే యెహోషాపాతు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బహుబలము గలవాడవు, పరాక్రము గలవాడవు, నిన్ను ఎదురించుటకు ఎవరికీ బలము చాలదు. నీ జనులైన ఇజ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం నీ ఎదుట నిలవబడి
మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల. ఈ మాటలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, యెహోషాపాతు మీదకి యుద్ధం వస్తున్నప్పుడు యెహోషాపాతు రాజయ్య ఉన్నాడు. తన బలము, తన శక్తి, తన సైన్యము, తన ఆయుధాలు, తన ప్రణాళికలు, తన సిద్ధపాటు మీద ఆశ్రయించిన వాడు కాదు. దేవుణ్ణి ఆశ్రయిస్తున్న యెహోషాపాతుని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. స్ట్రైట్ అవే 12వ వచనంలోకి మనం వెళ్తే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఎంతగా యెహోషాపాతు రాజై ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆశ్రయిస్తున్న యెహోషాపాతును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 13వ వచనంలో, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిన నిలువబడి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహోవాను, ఈ డైరెక్ట్ గా శిశువులు, భార్యలు, పిల్లలు, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరండి? శిశువులు వచ్చారు, భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిన నిలవబడ్డారు. కారణం యెహోషాపాతు మాత్రమే కాదు, కానీ యెహోషాపాతు సైన్యములో, ఆ రాజ్యంలో ఉన్న ప్రతి కుటుంబము, లేదంటే కుటుంబంలో ఉన్న శిశువులు, భార్యలు, పిల్లలు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 15వ వచనంలోకి వచ్చేసరికి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. మీరు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి దేవుడు మీకు ఇస్తున్న సమాధానం, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమును మీరు భయపడకుడి, జడియుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఇంతకన్నా ధన్యకరమైన స్థితి, ఒక రాజ్యానికి రాజుగా ఉన్న ఒక రాజుకి ఇంతకన్నా ధన్యకరమైన స్థితి ఏముంటుందండి? లోకానుసారంగా మనం మాట్లాడితే, ఒక రాజ్యానికి ఒక రాజుగా ఉంటే, ఆ రాజ్యం మీదకి ఒక గొప్ప సైన్యం యుద్ధంకి వస్తుంటే, 3 రాజ్యాల వారు వస్తూ ఉంటే ఆయన ఎంతో ప్రాణ నష్టం జరిగిద్ది, ఆస్తి నష్టం జరిగిద్ది, ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గొప్ప సైన్యం అని ఇదే 20వ అధ్యాయంలో 3-4 సార్లు రాయబడి ఉన్నాయి. 3-4 సార్లు గొప్ప సైన్యం అని రాయబడింది అంటే, యెహోషాపాతు భయపడ్డాడు అంటే నిజంగా ఎంత గొప్ప సైన్యము. యుద్ధం చేస్తే యెహోషాపాతు మరణించాలి, యెహోషాపాతు రాజ్యము ఓడిపోయే స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, యెహోషాపాతు మాత్రమే కాదండి, మనము కూడా మన అవసరతలో, మన అక్కర్లో, మన ఆశ్రయ దుర్గమైన యేసుక్రీస్తు వారిని మనం ఆశ్రయిస్తే, యెహోషాపాతు జీవితంలో జరిగిన ఒక ధన్యకరమైన విషయం, ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఒక మేలుకరమైన విషయం, ఒక సహాయకరమైన విషయము మన జీవితాల్లో కూడా దయచేయగల దేవుడు. అందుకే మనం చదువుకున్న మాట, యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. ఇక్కడ ఎప్పుడైతే యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించారో, తన భక్తుని ద్వారా యెహోషాపాతుకు, ఆ సైన్యానికి యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరికి ఉంటుందండి? మీరు చేయాల్సిన అవసరం లేదు. అది గొప్ప సైన్యం అనుకుంటున్నారు, 3 రాజ్యాల వారి సైన్యం అనుకుంటూ ఉన్నారు, మీరు భయపడుతూ ఉన్నారు. కానీ యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు యుద్ధము చేయవలసిన అవసరము లేదు, దేవుడే యుద్ధమును జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజువను ఎక్కడు మార్గము వచ్చెదరు. మీరు యెరోవేలు అరణ్యమందున్న వాగు దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. 2 చోట్ల ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాట 15వ అధ్యాయం చివరిలో, మీరు భయపడుకుడి, జడియుకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అన్నారు. 17వ వచనంలోకి వచ్చేసరికి, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలువబడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను, మీతో పాటు కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియుకుడి. పైన కూడా ఏం చెప్పాడు? భయపడకుడి, జడియుకుడి. 15వ అధ్యాయంలో భయపడుకుడి, జడియుకుడి, మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. 17వ అధ్యాయంలో కూడా మీరు పోట్లాడవలసిన అవసరం లేదు. మీరు భయపడకండి, మీరు జడియకండి,
యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. రేపు వారి మీదకి పోడి, యెహోవా మీతో కూడా ఉండను. ఈ మాట మన మనసుల్లో మనం ముద్రించుకోవాలి. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే, మనం దేవుణ్ణి నమ్ముకుంటే, మనం దేవుని పాదాల దగ్గరికి వస్తే ఆయన మనతో ఉంటాడు. ఎంతగా మనతో ఉంటాడు అంటే, యెహోవా మీతో కూడా ఉండును. ఎంతగా ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకి మేలు చేస్తాడంటే, ఆయన మనతో పాటు ఉండటమే కాకుండా మనం భయపడే స్థితిలో లేకుండా, మనం జడీకుండా ఉండే స్థితిలో లేకుండా ఆయన మనకు రక్షణ దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ పోట్లాడవలసిన అవసరం లేదు. ఇక్కడ యెహోషాపాతుకైతే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నెంబర్ 1 భయపడద్దు అంటున్నాడు. నెంబర్ 2 జడియొద్దు అంటున్నాడు. నెంబర్ 3 మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదంటున్నారు. మీరు పోట్లాడవలసిన అవసరం లేదంటున్నారు. నెంబర్ 5 యెహోవా దయచేయు రక్షణను చూస్తానంటున్నారు. నెంబర్ 6 అన్నిటికన్నా ప్రధానం, యెహోవా మీతో కూడా ఉండును. ఒకవేళ దేవుడే మనతో ఉంటే, మనలో ఉంటే, ఇంకా మనకి అడ్డంకు ఎవరు? ఎందుకంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. సమస్తము తన మాట చేత ఈ లోకాన్ని సృష్టించాడు. మనం చూస్తున్న ఈ ఆకాశం, మనం చూస్తున్న ఈ భూమి, మనం చూస్తున్న ఈ సముద్రాలు, ఈ జలాలు, ఈ పర్వతాలు, ఈ పక్షులు, ఈ సమస్త సృష్టి ఆయన మాటతోనే సృష్టించాడంటే ఆయన ఎంత శక్తివంతుడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే అలాంటి శక్తివంతుడు మన రక్షణ కోసం ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణించి తిరిగి లేచుడు ద్వారా మనకి విడుదల విమోచన దయచేశాడు. అయితే ఆయనను కలువరి శిలువలో వేలాడుతున్న ఆ స్థితిని మనం చూస్తున్నాం, కానీ ఆ వెనకాల మన కోసం ఆయన రక్షణ కార్యం చేశాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, జీవం కలిగిన వాడు. మాటతో ఈ సృష్టిని సృష్టించాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మనుష్యులకు అసాధ్యమైనది ఏమన్నా ఉంది, కానీ దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదని మానవులు మర్చిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, యెహోవా మీతో కూడా ఉండును. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో దేవుడు వాళ్ళతో ఉంటాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళు భయపడరు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళు జడియరు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఈ లోకం అనే యుద్ధములో పోట్లాడవలసిన అవసరం లేదు. ఈ లోకములో మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన దయచేసే రక్షణను మనం చూస్తారని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇన్ని మాటల ద్వారా ఒకటే మాటలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. ప్రియులారా, మనం ముందుకు వెళ్ళినట్లయితే, అలా మనం ముందుకు చదువుకుంటూ వెళ్తే డైరెక్ట్గా 22వ వచనంలోకి వచ్చేసరికి, లేదంటే 21వ వచనంలోకి వచ్చేసరికి, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరములు ధరించి, ఏమండి, యుద్ధానికి వెళ్తున్నప్పుడు బాంబులు, ఫిరంగులు, కత్తులు, కటార్లు, రక్షణ కవచాలు ఇవేసుకు వెళ్ళాలి, కానీ ఇక్కడ ఈ సైన్యం వేసుకెళ్తుంది పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి. ఎవరు పాడతారండి యుద్ధానికి వెళ్తున్నప్పుడు? యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు కొంతమంది గాయకుల్ని పెట్టారు. ఆ గాయకులు వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. 22వ వచనంలోకి వచ్చేసరికి, వాడు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సెయ్యూరు మన్యముల మీదను మాటుగాండ్రను పెట్టును గనుక వారు హతులైరి. యుద్ధము చేయవలసిన అవసరం లేదు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు నెరవేర్చేవాడు, మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు. ఈ లోకంలో అనేక మంది అనేక మాటలు చెబుతారు, మాట ప్రకారం జీవించలేని వారు ఉంటారు. అనేక మంది వాగ్దానాలు చేస్తారు, వాగ్దానం ప్రకారం ఉండలేని స్థితిలో ఉంటారు. వాగ్దానం ఇచ్చి శక్తి లేక ఓడిపోయేవారు ఉంటారు. వాగ్దానం ఇచ్చి మోసం చేసే వాళ్ళు ఉంటారు. కానీ మన ఆశ్రయ దుర్గం, మనం ఆశ్రయించేవాడు ఒక మాట అంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. దేవుడు మాట ఇచ్చిన ప్రకారం మీరు భయపడకండి, మీరు జడీకండి, మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, మీరు పోట్లాడవలసిన అవసరం లేదు. మీ నిమిత్తం నేను చేస్తాను. దేవుడు దయచేస్తూ రక్షణను మీరు చూచెదరు, నేను మీతో కూడా ఉంటాను అన్నట్లుగానే వారు హతులైరి. 26వ వచనంలో డైరెక్ట్ గా మనం చూసినట్లయితే 25, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడిను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని
పోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. శత్రు సైన్యము హతులైపోయింది. వీళ్ళేమి యుద్ధం చేయలేదు, వీళ్ళు ఏ కష్టము పడలేదు, కానీ యెహోవా వాళ్ళకి తోడుగా ఉన్నాడు. శత్రు సైన్యం అంతా చనిపోయింది. 3 రోజులు ఒలుచుకునే అంత తమకిష్టమైనంతగా ఒలుచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడి నుంచి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ అంశాలన్నిటినీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, యెహోషాపాతు రాజ్యం ధన్యకరమైన స్థితిలో ఉంది. చాలా రకాల ధన్యతలు ఉన్నాయండి. నెంబర్ 1 ధన్యత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, దేవుడు ఇస్తున్న మాట, నేను మీతో కూడా ఉంటాను. ఇది నెంబర్ 1 ధన్యత. ఆయనను ఆశ్రయించుట ద్వారా యెహోషాపాతుకి ఇచ్చిన ఒక ధన్యత, నేను మీతో పాటు కూడా ఉంటాను. నెంబర్ 2, మీరు భయపడకండి. యెహోవాను ఆశ్రయించుట ద్వారా మనకు భయం ఉండదు. నెంబర్ 3, యెహోవాను ఆశ్రయించుట ద్వారా మనము జడియము. నెంబర్ 4, యెహోవాను ఆశ్రయించుట ద్వారా యుద్ధము మనము చేయవలసిన అవసరం లేదు. నెంబర్ 5, యెహోవాను ఆశ్రయించుట ద్వారా మన తరపున దేవుడే యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. నెంబర్ 6, యెహోవాను ఆశ్రయించుట ద్వారా ఆయన దయచేయు రక్షణను మనం చూస్తారు. నెంబర్ 7, యెహోవాను ఆశ్రయించుట ద్వారా విస్తారమైన ధనము, వాళ్ళు దోచుకోలేనంత, వాళ్ళు సమకూర్చుకోలేనంత, వాళ్ళు దాచిపెట్టుకోలేనంత, వాళ్ళు ఇంకా మేము తీసుకోలేమంత ఎక్కువగా 3 రోజుల పాటు శత్రువుల దగ్గర ఉన్న ధనాన్ని, బంగారాన్ని, సకలమైన ప్రశస్తమైన నగలు అని రాయబడింది. ప్రశస్తమైన నగలను తీసుకోవటానికి సమయం పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ధన్యకరమైన స్థితిలో యెహోషాపాతు రాజ్యాన్ని వాళ్ళు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహోషాపాతు రాజ్యం దేవుణ్ణి ఆశ్రయించింది. దేవుడు వాళ్ళని ధన్యకరమైన స్థితిలో ఉంచారు. మనం కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే యెహోషాపాతు రాజ్యంలో జరిగిన ధన్యకరమైన కార్యాలే మన జీవితంలో కూడా జరిగేటట్లుగా చేస్తాడు. కాబట్టి అలాంటి రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని యెహోషాపాతు జీవితంలో ఏ విధంగా ధన్యకరమైన స్థితిలో ఉంచాడో మన జీవితాల్లో కూడా అలాంటి ధన్యకరమైన స్థితి చేస్తున్న మన దేవుణ్ణి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులు అన్నారు. యెహోషాపాతు మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఆశ్రయించారు. ఆయన జీవితాన్ని మనం మీ జ్ఞాపకం చేసుకుంటే, బయలు దేవతలను ఆశ్రయించక మిమ్మల్ని ఆశ్రయించిన లక్షణాన్ని కలిగి ఉన్నారు. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు చూపిన ధన్యకరమైన విషయాలకే మీకు స్తోత్ర వందనములు. మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించినంత కాలం మీరు మా పట్ల చేపిస్తున్న మేలుకై మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.